మొత్తం ఎన్ని కథలు ఇక్కడ ఎన్ని కథలు కంప్లీట్ అయినాయి? రైట్, మీ అందరూ శ్రద్ధగా ఉంటే 4వ కథ చెప్పేసి వెళ్ళిపోతాను. మీ అందరు నా దగ్గర ఉంటే నేను కొట్టాలి మీ అందరిని, ఎందుకంటే కథ చెప్పేది నేనా మీరా? 2 తర్వాత 4 చెప్పాలా, 33 చెప్పాలా, 16 చెప్తాను, నేను చెప్తాను మీరు చెప్పాలా? కామ్రేడ్స్ భవిష్యత్తులో భిన్నత్వంలో ఏకత్వ సమాజాన్ని నిర్మించే కామ్రేడ్స్ గా తయారు కావాలని కోరుకుంటూ ఈ కథలో ఉన్న నీతి ఏమంటే, మొదటి కథలో మాస్టర్ గారు పనిచేస్తున్నాడు, శ్రమ చేస్తున్నాడు, బండి నడపడం ఒక శ్రమ కనుక నిర్ధారించాడు నువ్వు వెనకాల కూర్చున్న దాన్ని నోరు మూసి కూర్చోని. 2వ కథలో మేడం భోజనం వండింది, భోజనం వండటం కూడా శ్రమ, ఆ శ్రమ చేసింది కనుక నువ్వు తిని నోరు మూసుకుని బయటికి పొమ్మంది. నేను కూడా కథలు చెప్పే పేరుతో ఒక శ్రమ చేస్తుంటే నేను కూడా మిమ్మల్ని నోరు మూసి కూర్చోమని చెప్పాను. అందుకనే రావడం కోసం, నైతిక విలువలు పెంచే దానికోసం, ఈ రాజ్యాంగం ధర్మాలు అమలయ్యే దానికోసం సోషలిజమే పరిష్కారం. ఆ సోషలిజం వైపు మీరు ప్రయాణిస్తూ మిగిలినటువంటి పిల్లలను కూడా ప్రయాణ మార్గంలో తీసుకెళ్లే దానిలో క్రియాశీలకంగా ముందుండాలని మీ అందరికీ కోరుతూ, అలాగే యూటీఎఫ్ గా మీ యొక్క మహాసభలు విజయవంతం కావాలని 2 రోజులు చేసిన తీర్మానాన్ని మీరు భవిష్యత్తులో అమలు కోసం కృతనిశ్చయంతో పనిచేయాలని, మీ అమల్లో మేము కూడా యూటీఎఫ్ గా భాగస్వామ్యం. ఈరోజు నక్కా మేసర్కి జ్ఞాపకం అందజేయాల్సిందిగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న, అదేవిధంగా శిల్ప సుభాష్ శేఖర్, మేమంటారు నాగరాజన్, ఈరోజు తిరుపతిలో జరుగుతున్న ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 25వ మహాసభల్లో పాల్గొంటున్న భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, అల్లూరి సీతారామరాజు, చెక్వేరా వారసులైన మీ అందరికీ పీడీఎఫ్ ఎమ్మెల్సీ బృందం తరఫున, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ తరఫున ముందుగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. డియర్ స్టూడెంట్స్, నేను కూడా 40 ఏళ్ల క్రితం మీలాగా ఎస్ఎఫ్ఐలో పనిచేశాను ఆంధ్ర యూనివర్సిటీలో. ఆంధ్ర యూనివర్సిటీ ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ తరఫున ఎన్నికైనటువంటి మొట్టమొదటి ప్యానెల్లో నేను జనరల్ సెక్రటరీగా ఆ రోజు పనిచేయడం జరిగింది. తర్వాత కాలంలో ఒక 25 సంవత్సరాలు లెక్చరర్ గా పొలిటికల్ సైన్స్ లో పనిచేసి సక్సెస్ఫుల్ లెక్చరర్ అయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా 14 ఏళ్లు 3 సార్లు పనిచేసి నిజాయితీగా ప్రజల కోసం పనిచేయటం జరిగింది. అయితే అధ్యాపకుడిగా నిజాయితీగా పనిచేసిన, ఎమ్మెల్సీగా నిజాయితీగా సమాజం కోసం పనిచేసిన, అది కేవలం ఎస్ఎఫ్ఐ నేర్పిన విలువలు మాత్రమే అని చెప్పి మీకు తెలియజేస్తున్నటువంటి మనం ఈ సమాజానికి సంబంధించినటువంటి విలువల్ని నేర్చుకుని సమాజం కోసం, పేద ప్రజల కోసం మనందరం పనిచేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ 4-5 అంశాలు మీ దృష్టికి తెస్తారు. నిన్న మన జాతీయ నాయకులు గాని, జస్టిస్ చంద్రు గాని
కేంద్ర ప్రభుత్వ విద్యా విధానం మీ దృష్టికి తెచ్చుంటారు. జాతీయ విద్యా విధానం 2020 ఒకే ముక్కలో చెప్పాలంటే 3 Cలు. మొదటి సి సెంట్రలైజేషన్, రెండవ సి కమర్షియలైజేషన్, మూడవ సి కమ్యూనలైజేషన్. నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ నూతన విద్యా విధానం కేంద్రం యొక్క ఆధిపత్యాన్ని విద్యారంగం మీద తీసుకురావటం, విద్యను మరింత వ్యాపారీకరణ చేయటం, విద్యను మరింతగా మతతత్వ సిలబస్ తో నింపేయటం, ఈ 3 పనులు కూడా చేస్తా ఉన్నారు. దీనికి అనుబంధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను ఆంధ్రప్రదేశ్ గురించి ఒక 5-6 అంశాలు క్లుప్తంగా 10-15 నిమిషాల్లో మీ దృష్టికి తేదలుచుకున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019-24 మధ్య పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గాని, ఈరోజు కూటమి ప్రభుత్వం సంవత్సరన్నర కాలం నుంచి అధికారంలో వీళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి నూతన విద్యా విధానాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని మనం సమూలంగా వ్యతిరేకించాలి. ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో 18 ప్రభుత్వ యూనివర్సిటీలు ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో 18 యూనివర్సిటీలు ఉన్నాయి. గొప్ప గొప్ప యూనివర్సిటీలు ఇవి. ఆంధ్ర యూనివర్సిటీ వచ్చే సంవత్సరం 100 ఏళ్ల ఉత్సవాలు జరుపుకోబోతా ఉంది. 1926లో ఆంధ్ర యూనివర్సిటీ ఏర్పడింది. నాగార్జున యూనివర్సిటీ ఈ సంవత్సరానికి ఏర్పడి 50 ఏళ్ళు అయింది. ఒక ఆంధ్ర యూనివర్సిటీ, ఒక నాగార్జున యూనివర్సిటీ, తిరుపతిలో వెంకటేశ్వర యూనివర్సిటీ, అనంతపురంలో కృష్ణదేవరాయ యూనివర్సిటీ, ఇవి కాకుండా అనేక జిల్లాల్లో అనేక 18 యూనివర్సిటీలు. కానీ ఈరోజు ప్రభుత్వాలు చేస్తున్న పని ఈ యూనివర్సిటీలను నిర్వీర్యం చేసి బలహీనపరిచి డీమ్డ్ యూనివర్సిటీలని, ప్రైవేట్ యూనివర్సిటీలని పెద్ద ఎత్తున ప్రోత్సహించడం మనం చూస్తా ఉన్నాం. ఈ 18 ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఈ రోజున, ఈ క్షణాన 5,000కు పైగా ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రొఫెసర్స్ లేకుండా ఒక యూనివర్సిటీ నడుస్తుందా? అక్కడ రీసెర్చ్ జరుగుద్దా? అక్కడ బోధన జరుగుద్దా? 10 ఏళ్ల నుంచి పోస్టులు ఖాళీగా ఇలా కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వాలు ఏవో చెప్తా ఉంది. అందుకని ఈరోజు ఎస్ఎఫ్ఐ కాన్ఫరెన్స్ మీరు చేయబోయే తీర్మానాల్లో మొదటి తీర్మానంగా రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలో ఉన్న 5,000 పోస్టుల్ని భర్తీ చేయాలనే తీర్మానాన్ని మొదటి తీర్మానం చేయాలని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే సమయంలో ప్రభుత్వం డీమ్డ్ యూనివర్సిటీలు అంటే ప్రైవేటీకరణే. ఒక కేఎల్ యూనివర్సిటీ ఒక చోట 20,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఎలా సాధ్యం? గీతం యూనివర్సిటీ లేదా విజ్ఞాన్ యూనివర్సిటీ, ఇంకా చాలా వచ్చేస్తున్నాయి. డీమ్డ్ యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు ఉండవు, ఫీజు మీద పరిమితి ఉండదు, తమ ఇష్టం వచ్చిన సీట్లు అమ్ముకోవచ్చు వాళ్ళు. అలాగే చాలా యూనివర్సిటీలు ప్రైవేట్ యూనివర్సిటీలుగా మారిపోతున్నాయి. ఇప్పుడు ఈ జిల్లాలో తిరుపతి, చిత్తూరు జిల్లాలో మోహన్ బాబు యూనివర్సిటీ, సినిమా యాక్టర్ మోహన్ బాబు తెలుసు కదా, ఆయన కాలేజీ ఇప్పుడు యూనివర్సిటీ అయిపోయింది. అపోలో యూనివర్సిటీ, ఇంకా చాలా యూనివర్సిటీలు వచ్చేస్తున్నాయి. మొన్నే గుంటూరులో కూడా వివిఐటి అనే ఇంజనీరింగ్ కాలేజీ వివిఐటి యూనివర్సిటీగా మారిపోయింది. ప్రైవేట్ యూనివర్సిటీలు, డీమ్డ్ యూనివర్సిటీలు అంటే విద్యా వ్యాపారం మాత్రమే. దీన్ని మనం నియంత్రించాలని డిమాండ్ చేయాలి. అందుకని మొదటి అంశం, ప్రభుత్వ యూనివర్సిటీల్ని పటిష్టపరచడానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లోకేష్ విద్యామంత్రి చాలా కౌరులు చెప్పాడు. వాస్తవంగా ఆయన విద్యామంత్రి కాగానే ఆ రోజు శాసన మండలిలో నేను మాట్లాడేటప్పుడు చెప్పాను, లోకేష్ గారు మీరు భారమైన శాఖ తీసుకున్నారు, ఇది చాలా బరువైన శాఖ, నేను మోస్తాను బ్రదర్ అన్నాడు. ఇప్పుడు ఆయన ఏం మోయట్లేదు, అసలు ఇంటర్వ్యూలే ఇవ్వట్లేదు. విద్యాశాఖ పనిచేస్తున్న నిపుణులకు కానీ, ఉపాధ్యాయ సంఘాలకు కానీ, అధ్యాపక సంఘాలకు కానీ, ఎమ్మెల్సీలకు కానీ ఆయన ఇంటర్వ్యూ లేదు, ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు ఆయన. అందుకని
ఈ రాష్ట్రంలో యూనివర్సిటీలను పటిష్టపరచుకోవాలి. ఎస్ఎఫ్ఐ బలపడాలన్నా మన యూనివర్సిటీల్లో పనిచేస్తేనే బలపడదు. ఈ రోజున అనేక మంది నాయకులు యూనివర్సిటీల నుంచి, చంద్రబాబు నాయుడు స్వయంగా తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్ గా పనిచేశాడు. సిపిఎం లీడర్ బివి రాఘవులు ఆంధ్ర యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్ గా పనిచేశాడు. ఎర్రమనాయుడు కేంద్ర మాజీ మంత్రి, ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్ గా పనిచేశాడు. ఆయన నా ప్యానెల్లో గేమ్స్ ప్రెసిడెంట్ గా పనిచేశాడు. 100 ఉదాహరణలు ఉన్నాయి. అలాంటి విద్యార్థి ఉద్యమం స్ట్రాంగ్ గా ఉండాలి. పొద్దున్న నేను విశాఖపట్నం వాళ్ళ చర్చిలో కాసేపు కూర్చున్నాను. అక్కడ ఒక అమ్మాయి, మనం ఆంధ్ర యూనివర్సిటీ నుంచి వచ్చిన అమ్మాయి చెప్పింది, యూనివర్సిటీల్లో ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ పెట్టాలనే పాప డిమాండ్ చేసింది. దాన్ని మనం సంపూర్ణంగా బలపరచాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నా. యూనివర్సిటీలో ఎన్నికలు వస్తే ఒక లీడర్షిప్ ఎమర్జ్ అవుతుంది, ఒక నాయకత్వం ఎమర్జ్ అవుతుంది. ఇవాళ యూనివర్సిటీలో ఎన్నికలు లేకపోవడం వల్ల నాయకత్వం లోపించి వ్యాపారస్తులు ఇప్పుడు రాజకీయ నాయకులు అవుతా ఉన్నారు, వ్యాపారస్తులు ఎమ్మెల్యేలు అవుతున్నారు, వ్యాపారస్తులు ఎంపీలు అవుతున్నారు. కనుక యూనివర్సిటీ విద్య బాగా జరగడానికి, నాయకత్వం పెరగడానికి రాజకీయాలకు కూడా సంబంధం ఉన్నదని మీరు గమనించాలని కోరుతున్నాను. రెండో అంశం, టెక్నికల్ ఎడ్యుకేషన్ లో ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీలు పిల్లలు పెద్ద సంఖ్యలో ఇంజనీరింగ్ లోనే చేరుతా ఉన్నారు. మీ అందరికి తెలుసు. ఈరోజు రాష్ట్రంలో 300 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. మీరు ఆశ్చర్యపోతారు. 300 ఇంజనీరింగ్ కాలేజెస్. ఒక స్థాయి ఉన్న పిల్లలందరూ కూడా ఇంజనీరింగ్ కాలేజీలో చేరుతా ఉన్నారు. ఈ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రభుత్వంలో ఉన్న కేవలం 10 కాలేజీలు మాత్రమే. మిగిలిన 290 కూడా ప్రభుత్వ రంగం. ఆ ఇంజనీరింగ్ కాలేజీలకి మనకి ఏమిటి సంబంధం? మనం ఏమైనా యాక్టివిటీ చేయగలుగుతున్నాం? మనం అక్కడ ప్రవేశించగలుగుతున్నాం? విద్యార్థులు ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా మనం అక్కడ యాక్టివిటీ చేయాలి కదా. ఏం చేస్తున్నాం? మీరు చర్చించండి, మీరు మాట్లాడిన తర్వాత. మనం ఏం చేయగల చేయొచ్చు అక్కడ కూడా. మనం కూడా ఇంజనీరింగ్ విద్యార్థులు ఆ ఇష్యూస్ ఒక భాగం, ఫీజు రియంబర్స్మెంట్ దెబ్బలాడుతున్నాం. ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకి 7,000 కోట్లు, ఇప్పుడు అది 8,000 కోట్లు పెరిగింది. 8,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలు వెంటనే చెల్లించాలని మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు కూడా ఉద్యమం చేస్తా ఉన్నారు. అదొక్కటి సరిపోదు. ఇంజనీరింగ్ విద్యార్థులకు సంబంధించి మీరు వాళ్ళలో ఎంటర్ కావాలి. మనం టెక్నికల్ ఫెస్ట్ లాంటివి నిర్వహించాలి. మనం కల్చరల్ ఫెస్ట్ లాంటివి మనం నిర్వహించాలి. మన స్వేచ్ఛ టీం ఇక్కడ ఉంది. స్వేచ్ఛ ఫ్రీ సాఫ్ట్వేర్ టీం యొక్క సహాయాన్ని మీరు తీసుకోవాలా. శ్రీపతి రాయ్ గారు మాట్లాడారా? శ్రీపతి తర్వాత రేపు మాట్లాడతాడు. వాళ్ళ సహకారం మీరు తీసుకోండి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు, పెట్టడానికి అదే మాట్లాడుతున్నారు. అది అవసరమే, కానీ అది ఎంతవరకు? దాని గురించి మనం వర్క్ షాపులు పెట్టచ్చు, ఇంజనీరింగ్ విద్యార్థులను ఆకర్షించవచ్చు. ఇవాళ స్టూడెంట్స్ అంతా ఇంజనీరింగ్ లో ఉన్నారు. వాళ్ళని ఆకర్షించడం ఎలా ఈ రాష్ట్రంలో అనేది మనం చేసే యాక్టివిటీ మీద ఆధారపడి ఉంటుంది. అది రెండో అంశం. మూడో అంశం, డిగ్రీ కాలేజీలు. ఇవాళ డిగ్రీ కాలేజీలు చాలా బలహీన పడిపోయినాయి. వాస్తవంగా ఎస్ఎఫ్ఐ విద్యార్థులకి సందర్భంగా నా అభినందన ఏంటంటే, రాష్ట్రంలో 150 ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ 7 డిగ్రీ కాలేజీల మొత్తాన్ని అన్ఎయిడెడ్ గా మార్చినప్పుడు మేము అంగీకరించాం అని ఉద్యమం చేసిన ఘనత ఎస్ఎఫ్ఐ విద్యార్థులకు మాత్రమే. అది విశాఖపట్నంలో కావచ్చు, అనంతపురంలో కావచ్చు, మనం చేసిన ఈ ఉద్యమం, మనం అంటే మీరు నేను కలుపుతున్నాను, నేను కూడా అందులో పాల్గొన్నాను కాదు. మనం చేసిన ఉద్యమం వల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆప్షన్ 4 అని ఇచ్చింది. ఆప్షన్ 4 అని ఇవ్వబట్టే ఈ రోజు ఒక 60 కాలేజీలు ఇప్పటికీ ఎయిడెడ్ కాలేజీలుగా కొనసాగుతున్నాయి. అవి కొనసాగటానికి ఎస్ఎఫ్ఐ మాత్రమే కారణం అని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నా. అయితే ఈరోజు డిగ్రీ కాలేజీలు ఎయిడెడ్ కానీ గవర్నమెంట్ కాలేజీలు కానీ చాలా బలహీనంగా ఉన్నాయి. వాటిని ఏం చేయాలి మనం? వాస్తవంగా ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలు అన్నింటిలో కూడా మేజర్ మైనర్ సిస్టమ్ పెట్టారు. మేజర్ మైనర్ సిస్టమ్ పెట్టిన తర్వాత పిల్లలు చేరడం బాగా తగ్గిపోయింది.
దానికి సంబంధించి మన ఆలోచన ఏంటి, ఎస్ఎఫ్ఐ స్టాండ్ ఏంటి అనేది మనం తీసుకుని దాని మీద మనం రిప్రజెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నా. అలానే జీవో నెంబర్ 77 మనం చాలా పోరాటం చేశాం. నేను కూడా శాసన మండలిలో మాట్లాడాను. లోకేష్ పాదయాత్ర చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళి ఎస్ఎఫ్ఐ మెమోరాండం ఇస్తే అధికారంలోకి వచ్చిన తక్షణం జీవో నెంబర్ 77 రద్దు చేస్తా అన్నారు. జీవో నెంబర్ 77 మీ అందరికీ తెలుసు. ప్రైవేట్ కాలేజీల్లో పీజీ కోర్సులు చేస్తే ఆ పీజీ కోర్సులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమనేది జీవో నెంబర్ 77. ఈ రోజుకి సంవత్సరంన్నర అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఈ రోజుకి జీవో నెంబర్ 77 రద్దు చేయలేదు. అది వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తాం. ఇది చివరి అంశం. కూటమి ప్రభుత్వం చేస్తున్న సంస్కరణలు పాఠశాల విద్య మీద కూడా పడినాయి. పాఠశాల విద్యలో ఎన్ఈపి 2020కి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 6 రకాల స్కూళ్లు ఏర్పాటు చేసి, లోకేష్ ఆ రోజున ప్రతిపక్ష ఉండి మేము అధికారంలో రాగానే 6 రకాల స్కూళ్లు రద్దు చేస్తాం, కేవలం 2 రకాల స్కూళ్లు ఉంచుతామని చెప్పాడు. స్కూళ్ళు అంటే ఏంటి? 1 నుంచి 5వ తరగతి ఎలిమెంటరీ స్కూల్, 6 నుంచి 10వ తరగతి హై స్కూల్, మనకు తెలిసిన స్కూళ్ళు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి 6 రకాల స్కూళ్లు పెడితే లోకేష్ అంటే కూటమి ప్రభుత్వం 9 రకాల స్కూళ్లు పెడితే, ఈ 9 రకాల స్కూళ్ల వల్ల దాదాపు ఒక 25,000 స్కూళ్లు మూతపడే ప్రమాదం ఏర్పడింది. ఇప్పుడు అంటే మీరు స్కూల్ ఎడ్యుకేషన్ మీద మీరు పెద్ద ఫోకస్ పెట్టరు కాబట్టి మీకు చెప్తున్నాను నేను. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి అంశం. వాస్తవంగా ఈ రోజున పాఠశాల విద్యలో రోజు రోజుకి 1,00,000 మంది తగ్గిపోతా ఉంది. 66 లక్షల మంది పిల్లలు ఆంధ్రప్రదేశ్ పాఠశాలల్లో చదువుతుంటే 34 లక్షల మంది పిల్లలు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో చదువుతారు. 30 లక్షలే ఇక్కడ మిగిలారు, ఇంకా తగ్గిపోతా ఉన్నారు. అందుకని ఆంధ్రప్రదేశ్ యొక్క విద్యారంగం యొక్క సినారియో మీ దృష్టిలో ఉండాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నత విద్య అంటే యూనివర్సిటీ కాలేజీ విద్యలో 50% 60% ప్రైవేటీకరణ అయిపోయింది. ఇంటర్మీడియట్ విద్య 80% ప్రైవేటీకరణ అయిపోయింది. స్కూల్ ఎడ్యుకేషన్ 50% పైగా ప్రైవేటీకరణ అయిపోయింది. ప్రైవేటీకరణ అంటే వ్యాపారమే, కార్పొరేటీకరణ అంటే వ్యాపారమే అని దృష్టిలో పెట్టుకోవాల్సిందే. అందుకని ఈరోజు ఈ రాజ్యాంగం ఏదైతే చెప్పిందో భారత రాజ్యాంగం మనందరికీ ప్రామాణికం. ఈ రాజ్యాంగం పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య ఉండాలని చెప్పింది, ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. ఆర్టికల్ 21A రాజ్యాంగంలో ప్రాథమిక విద్యని ప్రాథమిక హక్కుగా మార్చింది. ఆర్టికల్ 21A. 21 అంటే జీవించే హక్కు, రైట్ టు లైఫ్. జీవించే హక్కు ఎంత ముఖ్యమో విద్య అంత ముఖ్యం అని చెప్పింది ఆర్టికల్ 21A. కాబట్టి భారత రాజ్యాంగం ఈ దేశ ప్రజలందరికీ ఆర్థిక న్యాయం, సామాజిక న్యాయం, రాజకీయ న్యాయం జరగాలని చెప్పింది. ఆ రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయం జరగడానికి విద్య అనేది ఒక ముఖ్యమైనటువంటి సాధనం. అలాంటి విద్య ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ జరుగుతుంది. దానికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలి. ఈ రోజు ఎస్ఎఫ్ఐ మహాసభ ఈ తిరుపతిలో కొన్ని కీలకమైన అంశాలు నేను ఏవైతే ప్రస్తావించానో ఆ అంశాల మీద చర్చించాలి. చర్చిస్తారని ఉపన్యాసాలు ఇస్తే కుదరదు, పని చేయాలి. విద్యార్థుల దగ్గరికి వెళ్ళాలి, యూనివర్సిటీల్లో ఎంటర్ కావాలి, యూనివర్సిటీల్లో స్టడీ సర్కిల్స్ పెట్టాలి. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు యూనివర్సిటీలో డెమోక్రసీ లేదు. చాలా యూనివర్సిటీల్లో మన ఎస్ఎఫ్ఐ పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. కానీ ఈరోజు యూనివర్సిటీలో మీరు స్టడీ సర్కిల్స్ పెడతామంటే ఒప్పుకుంటున్నారు. మీరు పెట్టండి, పిలవండి, అనేక మందిని పిలవండి, చర్చించండి. అనేక ఇష్యూస్, ట్రంప్ సుంకాలు, మీరు స్టడీ సర్కిల్ పెడితే కాదనేది ఎవరు? దానిలో అనేక విషయాలు మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఎస్ఎఫ్ఐ విద్యార్థులు అంటే 10 అడుగులు ముందుండాలి, చైతన్యంలో, ఆలోచనలో, దృక్పథంలో. ఆ విధంగా మీరు అందరూ ఉండాలని, మహాసభలో చేసే తీర్మానాల అమలుకి కృషి చేయాలని, ఈ తీర్మానాల అమలులో మేము కూడా పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా కానీ లేకపోతే అనేక మంది మన యూనియన్ నాయకులు కానీ మేమందరం భాగస్వాములు అవుతామని తెలియజేస్తూ మీ అందరికి శుభాకాంక్షలు.
ఓకే కామ్రేడ్స్, ఇప్పుడు ఎస్ఎఫ్ఐ మాజీ రాష్ట్ర కార్యదర్శి గిరిజన సంఘం నాయకులు అశోక్ గారు సౌహార్ద సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నారు. సభాధ్యక్షులు, అధ్యక్ష వర్గం మిత్రులారా, ఆల్ ఇండియా అధ్యక్షులు, అలాగే ఆల్ ఇండియా సెంటర్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, వేదిక మీద ఉన్న మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు, అలాగే వివిధ జిల్లాల నుండి ఎస్ఎఫ్ఐ 25వ రాష్ట్ర మహాసభకు విచ్చేసిన వాళ్ళందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం తరఫున ప్రత్యేక ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు మీ అందరికీ కలిసినందుకు ఒక మాటలో చెప్పాలంటే మా కుటుంబ సభ్యులందరినీ కూడా కలిసినందుకు ప్రత్యేక ఆనందంగా ఉంది, అభినందనగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే తిరుపతి అంటే తిరుపతి లడ్డు ఫేమస్ కాదు, ఎస్ఎఫ్ఐ ఫేమస్ అనే విధంగా తిరుపతి జిల్లా కమిటీ నిరూపించే విధంగా రాష్ట్ర మహాసభలో ఘన విజయంగా నిర్వహిస్తున్నారు. వారికి కూడా జిల్లా కమిటీ వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, మిత్రులారా ఏం మాట్లాడాలి, చాలా విషయాలు చాలా నాయకులు చెప్పారు. ఏం మాట్లాడదాం అనేసి ఆలోచన కూడా నాకుంది. కానీ మనకి ఎస్ఎఫ్ఐ అధ్యయనం పోరాటంతో పాటు మన స్నేహం చాలా విలువైంది. ఎస్ఎఫ్ఐ నాయకుడు విద్యా సంస్థల్లో పనిచేసే సందర్భంలో ఎంతమంది ఎక్కువ మందితో స్నేహం చేస్తే మన ఆర్గనైజేషన్ పెరగడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి స్నేహం అంటే ఇచ్చిపుచ్చుకోవడమే కాదు, కష్టాలు వచ్చేటప్పుడు ముందుండాలి, వాళ్ళకి బాధ వచ్చేటప్పుడు మనం మనతో పంచుకునే విధంగా ఉండాలి. అందుకనే పెరల్ కాస్టో చేగువేరా వాళ్ళ స్నేహం సోషలిజం వైపు తీసుకుపోతుంది. కాబట్టి మన స్నేహం కూడా మన ఎస్ఎఫ్ఐ పతాకంలో ఎర్రని చుక్క తెల్లని జెండాలో సోషలిజం అనే లక్ష్యంతో ఉన్న జెండాని మన స్నేహం ఆ విధంగా తీసుకెళ్లాలనేసి, ఆ విధంగా మన ఎస్ఎఫ్ఐ జెండాని మన సోషలిజం లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్తారనేసి భావిస్తూ, ఈరోజు ఎన్ని ఆటంకాలు ఉన్నాయి విద్యా సంస్థల్లో, అలాగే మీ కుటుంబ సభ్యుల్లో అనేక ఆటంకాలు ఉన్నా సరే ఎస్ఎఫ్ఐలో పనిచేసినందుకు, ఎస్ఎఫ్ఐ జెండాని మీరు ముందుకు తీసుకెళ్లినందుకు మీ అందరికి కూడా ఉద్యమాభినందనలు తెలియజేస్తున్నాం. అదే సందర్భంలో ఎంతో మంది స్ఫూర్తినిచ్చిన భగత్ సింగ్ 23 ఏళ్ల సంవత్సరానికే ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. ఈ దేశంలో అందరికీ సోషలిజమే సరైన మార్గం, సోషలిజం ద్వారా ఈ సమాజానికి మార్పు కలిసి ఆయన ప్రాణాలు 23 సంవత్సరాలకే ప్రాణాలు అర్పించారు. బ్రిటిష్ వాళ్ళకి గడగడలాడించిన వ్యక్తి భగత్ సింగ్ జీవితంలో జైల్లో ఉన్నప్పుడు ఒక మాట చెప్తారు, సంఘం ముఖ్యమా, సిద్ధాంతం ముఖ్యమా, పార్టీ ముఖ్యమా, నీ జీవితం ముఖ్యమనేసి ఒక ప్రశ్న వేస్తారు. ఎందుకు అంటే భగత్ సింగ్ అప్పటికే జైల్లో ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా పేరు మారుమోగుతూ ఉంటుంది. మొత్తం పేరు మారుమోగుతున్న సందర్భంలో వ్యక్తి గొప్ప, సిద్ధాంతం గొప్ప అని చదివితే వ్యక్తి ఈ రోజు ఉంటే రేపు పోతాడు, సిద్ధాంతమే గొప్ప. కాబట్టి సిద్ధాంతం ఉంటే దాన్ని వ్యక్తి ఉంటారు. కాబట్టి అలాంటి సిద్ధాంతాన్ని ఈరోజు మనందరం కట్టుబడి ఉండాలి. ఆ సిద్ధాంతమే భవిష్యత్తు మార్గాన్ని చూపిస్తుంది. కాబట్టి ఆ సిద్ధాంతం కోసం మనందరం కూడా పనిచేయాలని భగత్ సింగ్ జీవితం నుండి మనం తెలుసుకోవాలి. అందుకనే ఈరోజు మనం మన జిల్లాలో, మన రాష్ట్రంలో పనిచేస్తున్నప్పుడు అప్పుడప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, నేనుంటేదని మన సంఘం ఉంది, నేనుంటేదని ఈ జిల్లాలో ఉద్యమం ఉంది, నేను లేకపోతే ఏమీ లేదనే భావన ఉంటుంది. కానీ అది పొరపాటు. మనం లేకపోయినా మన సంఘం ముందుకు పోతుంది, మనం లేకపోయినా మన జెండా ముందుకు పోతుంది, మనం లేకపోతే ఇంకొకరు కొత్త వారు వస్తారు. కాబట్టి మన ఎస్ఎఫ్ఐ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏ విద్యార్థులకైనా అన్యాయం జరిగినా ఎస్ఎఫ్ఐ ముందుంటుందనేసి ఈ రాష్ట్రంలో మనం చెప్పాలి. గతంలో మనం జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో విద్యా సమస్యల కోసం మీరు అపాయింట్మెంట్ ఇవ్వండి అంటే మీరు ఇవ్వం, కాకపోతే తప్పనిసరిగా విద్యార్థులు ఏంటో, ఎస్ఎఫ్ఐ సంఘం సత్తా ఏంటో అనేది చూపిస్తుందనేసి ఈరోజు జగన్మోహన్ గారికి మనం ఏంటనేది బుద్ధి చెప్పాం. అలాగే ఈ రాష్ట్రంలో విద్యారంగాన్ని ప్రైవేటీకరణ చేస్తే, దేశంలో మోడీ గారు విద్యారంగాన్ని కార్పొరేట్ కాషాయీకరణ చేస్తుంటే దానికి ముందు మేము కూడా ఇక్కడ కార్పొరేటీకరణ చేస్తామనేసి ఇక్కడ కూటమి ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. అందుకనే
మనం అడుగుతా ఉన్నాం, ప్రతి విద్యా సంస్థల్లో రాజ్యాంగాన్ని చెప్పాలి, ప్రతి విద్యా సంస్థల్లో ప్రజాస్వామ్యం కోసం చెప్పాలి, ప్రతి విద్యా సంస్థల్లో ఈ దేశంలో ఉన్న మౌలిక సూత్రాలను తెలియజేయాలని అడుగుతా ఉన్నాం. కానీ ఈ ప్రభుత్వం గాని మౌలిక ప్రభుత్వం గాని ఇవేమీ చెప్పాం. కాషాయీకరణ చేస్తాం, ప్రైవేటీకరణ చేస్తాం, ఈ దేశంలో పేద విద్యార్థులకి చదువు లేకుండా డబ్బున్న వాళ్ళకే చదువు చెప్పిస్తాం, చదవకూడదు కొనుక్కోకూడదు అనేసి చేస్తే ఊరుకునే లేదు కబద్దారనేసి మనం ఈ రాష్ట్రంలో ఐక్య పోరాటాలు చేయాల్సిన అవసరం కూడా ఉంది. అందుకనే ఈరోజు విద్యారంగాన్ని కాషాయీకరణ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తే ఊరుకునేది లేదు, ఉవ్వెత్తున పోరాటం చేస్తామనేసి మనం ఈ ప్రభుత్వానికి ఈ పాలకునికి చెప్పాలి. ఈరోజు రాజ్యాంగం పైన దాడి చేస్తా ఉన్నారు. ఇటీవల కాలంలో ఈ రాష్ట్రంలో ప్రతి దళిత పేటల్లో గుడి ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నారు. దానికోసం 1000 కోట్లు బడ్జెట్ కేటాయించారు. ఈరోజు దళిత పేటల్లో పేదల పేటల్లో గుడి కాదు బడి కావాలని ఈరోజు మనం అడగాలి. ఈరోజు గుడి వస్తే గుడి వల్ల విజ్ఞానం కాదు, బడి వల్ల విజ్ఞానం వస్తుంది. ఈ విజ్ఞానం వస్తే దాన్ని సమాజకు మార్పు తీసుకు వెళ్తుంది, విజ్ఞానం ఉంటే దాన్ని అభివృద్ధి చేస్తుందని చెప్తా ఉన్నాం. వీళ్ళు అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని అమలు చేయాలి, రాజ్యాంగాన్ని కాపాడవలసిన బాధ్యత వాళ్ళపైన ఉంది. కానీ ఈరోజు మత భావజాలాన్ని ఈరోజు పెంచి పోషిస్తుంటే ఎటువైపు పోతుందనేసి ఈరోజు మనం అడగవలసిన అవసరం కూడా ఉంది. అందుకనే ఎస్ఎఫ్ఐ అంటే ప్రశ్నించడం, ఎస్ఎఫ్ఐ అంటే అందరి కోసం పనిచేయడం, ఎస్ఎఫ్ఐ అంటే ఈ సమాజకు మార్పు దిశగా తీసుకువెళ్ళడం, ఎస్ఎఫ్ఐ అంటే ఫ్యూచర్, ఎస్ఎఫ్ఐ అంటే ఈ దేశంలో సోషలిజమే పరిష్కారం అనేసి చూపించే దిక్సూచిగా ఎస్ఎఫ్ఐ ఉండాలి. ఎస్ఎఫ్ఐ లో పనిచేస్తున్న నాయకత్వం ఆ విధంగా ఉంటారనేసి, అలాగే ఈ రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థికి ఏ అన్యాయం జరిగినా ఎస్ఎఫ్ఐ నాయకత్వం ముందుండి కేసులకైనా లాఠీలకైనా దేనికైనా ఉంటుందనేసి మనందరం కూడా పోరాటాల్లో నిరూపించాం. కాబట్టి ఆ విధంగా మీ అందరూ కూడా ఉండాలనేసి తెలియజేస్తూ, ఈరోజు ఎస్ఎఫ్ఐ లో పనిచేయడం వల్ల మీ చదువు పోతుంది, మీకు ఉద్యోగాలు రావు, మీ కేసులు వస్తే ప్రేమించిన అమ్మాయి కూడా దూరం అవుతుంది. కాబట్టి ఎవరు కూడా ఎస్ఎఫ్ఐ లో పనిచేయొద్దు. మనం సినిమా చూసేటప్పుడు నీ చదువు నీ కుటుంబం నువ్వు బాగుంటే చాలు అనేసి చెప్తున్న సమాజంలో మనందరం కూడా సావిత్రిబాయి పూలే గారి స్ఫూర్తిని మనం తీసుకోవాలి. ఆమె పాఠశాలకు వెళ్తున్న సందర్భంలో చేతిలో మరొక డ్రెస్ చిన్న కవర్ లో వెళ్తున్న సందర్భంలో చాలా మంది చదవకూడదు, పేద విద్యకు చదువు చెప్పకూడదు అనే సందర్భంలో గుడ్డులతో రాళ్ళతో పేడ పిల్లలతో కొట్టినా సరే అవన్నీ తుడుచుకుంటూ స్కూల్కి వెళ్లి ఆ పాత చీరను మార్చుకుని కొత్త చీర మరలా కట్టుకుని పాఠశాలలో చదువు చెప్పి మరలా రిటర్న్ ఇవన్నీ వస్తుంది. ఆమెకే వాళ్ళ రిలేటివ్స్ ఫ్రెండ్స్ అడుగుతారు, ఎందుకు ఇన్ని ఆటంకాలు చేస్తున్నావంటే, నేను ఈరోజు ఇబ్బంది పడవచ్చు, ఈరోజు నేను ఆటంకం పడవచ్చు, కానీ ఈరోజు నేను ఎదురెళ్ళి ముందుకు వెళ్తే ఈ దేశంలో ప్రతి ఒక్కరు చదువుకోగలరు, మహిళలు కూడా చదువుకోగలరు. కాబట్టి నా ఆటంకాల వల్ల నేను వెనక్కి తగ్గకూడదు, నా లక్ష్యం ముందుకు పోవాలనేసి ఆమె చెప్పింది. మనం కూడా ఈరోజు చాలా మంది ఎవరి కోసం వద్దు నీ కోసమే నువ్వు ఉండు అనే సమాజంలో మీ అందరు కూడా ఎదిరించి అందరి కోసం పనిచేయాలి. ఎస్ఎఫ్ఐ అంటే నాకు కాదు, ఎస్ఎఫ్ఐ అంటే ఈ దేశంలో 10 మంది బాగుండాలి, అందరికీ చదువు అందించాలి, అందులో నేను కూడా ఉండాలి అనేసి మీ అందరు కూడా ఆ విధమైన స్ఫూర్తితో ముందుకు పోవాలనేసి, ఆ విధంగా భవిష్యత్తులో మనందరం కూడా ఐక్యోద్యమాలు చేయడం కోసం ఎప్పటికి కూడా సహకారం ఉంటామని తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కలిసినందుకు ఉద్యమాభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. అశోక్ అన్నకి ధన్యవాదాలు. ఈ ఎస్ఎఫ్ఐ గెస్ట్లుగా వచ్చి స్వాగత సందేశం ఇచ్చినటువంటి మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు గారికి, అదేవిధంగా అశోక్ అన్నకి మన జ్ఞాపకం ఇవ్వాల్సిందిగా లక్ష్మణరావు గారికి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ప్రసన్న కుమార్, అదేవిధంగా రామ్మోహన్ లక్ష్మణరావు గారికి జ్ఞాపకం ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. పల్లవి. అదేవిధంగా మన ఎస్ఎఫ్ఐ మాజీ రాష్ట్ర కార్యదర్శి గిరిజన సంఘం ప్రెసిడెంట్ అశోక్ అన్నకి ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్స్ ఇద్దరు వచ్చి జ్ఞాపకం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ కంప్లీట్.
Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.